సెకండ్ ప్రాబ్లం. ఇవిగండి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇందులో సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి నాన్న. 5 years ago 5 సంవత్సరాల క్రితము నూరి వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. నూరి అనే ఆమె సోను కంటే 3 times ఎక్కువ వయసు ఉందంట. అయితే 10 years later అంటే 10 సంవత్సరాల తర్వాత నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. నూరి సోను కంటే 2 times ఉంటుందంట. అయితే హౌ ఓల్డ్ ఆర్ నూరి అండ్ సోను? నూరి సోను యొక్క వయసు ఎంత అన్నాడు. ఈ ప్రాబ్లం కూడా కిందట మనము ఒక ఎగ్జాంపుల్ దగ్గర నేర్చుకున్నాం. ఓకేనా? ముందుకు మీరు వెళ్ళి వినండి. అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ ఎగ్జాంపుల్. జాకబ్ యొక్క సన్ వయసు గురించి చెప్పాను. అక్కడ సేమ్ అదే ప్రాబ్లం మనకి ఇక్కడ ఇచ్చాడు. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితము నూరి వాళ్ళ సోను కంటే 3 times ఏజ్ కలిగి ఉంది. ఓకేనా? సో 10 years later 10 సంవత్సరాల తర్వాత నూరి సోను కంటే ట్వైస్ అంటే 2 times వయసు ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేద్దాం, మీరేం భయపడకండి. క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ అని రాయండి. నేను క్వశ్చన్ రాయట్లేదు, మీరే రాసుకోవాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏమనుకుందామంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూరి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూరి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓకేనా? అదేవిధంగా ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను, సోను ప్రెజెంట్ ఏజ్ వై అనుకోండి. నూరి ప్రెజెంట్ ఏజ్ ఎక్స్, సోని ప్రెజెంట్ ఏజ్ వై. ఇవి మనకు తెలియదు కాబట్టి ఒకరి ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఒకరి ఏజ్ వై అనుకున్నాం. ఓకేనా? అయితే ఫ్రమ్ ద లేకపోతే ఏమన్నాడు వాడు ఫస్ట్ కండిషన్ ఒకసారి చూడండి. 5 years ago 5 సంవత్సరాల క్రితం, కాబట్టి అదే రాద్దాం. 5 years ago ఫస్ట్ ఫ్రమ్ ద ప్రాబ్లం అని రాసి తర్వాత రాద్దాం. ఇది ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి, ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి 5 years ago నూరిస్ ఏజ్ 5 సంవత్సరాల క్రితం నూరి వయసు ఎంత అవుతున్నానా? నూరిస్ ఏజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఏజ్ ఏమో ఎక్స్, ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాల క్రితం ఎంత అవుద్ది? 25 నుంచి 5 తీసేయాలి అంటే 20 years అవుద్ది. అంతేనా? ఇప్పుడు ఏజ్ నూరి ఏజ్ ఎక్స్, 5 years ago 5 సంవత్సరాల క్రితం ఎంత అవుద్ది? ఎక్స్ -5 అవుతుంది. అంతేనా? సో ఎక్స్ -5. అప్పుడు సోను ఏజ్ ఎంత అవుతుంది? సోను ఏజ్ కూడా ఒక 5 years తీయాలి. సో వై -5 అవుద్ది. 5 సంవత్సరాల క్రితం అంటే ఇద్దరికి 5 సంవత్సరాలు తగ్గుతాయా లేదా? సో నూరి ఏజ్ వచ్చేసి ఎక్స్ -5, సోను ఏజ్ వచ్చేసి వై -5. ఇప్పుడు లెక్క నుంచి నూరి ఏజ్ సోను ఏజ్కి ఎన్ని టైమ్స్ అన్నాడు? 5 years ago 3 times అన్నాడు. కాబట్టి ఎక్స్ -5 ఈజ్ ఈక్వల్ టు 3 into y -5. ఓకేనా? సో నూరు ఏజ్ సోను ఏజ్కి 3 times ఉంటుంది అన్నాడు. కాబట్టి సోను ఏజ్ని 3తో మల్టిప్లై చేయాలి. చిన్నవాళ్ళ ఏజ్నే మనం ఎన్ని టైమ్స్ అన్నాడో అన్ని టైమ్స్తో మల్టిప్లై చేయాలి. సో ఈ ఎక్స్ -y ఇలాగే ఉంటుంది. 3 into y ఎంతనా? 3y -3 5 ఎంతనా? 15. ఓకేనా? సో ఎక్స్లు వైలు ఒకవైపు రాయండి, న్యూమరికల్ వాల్యూస్ ఒకవైపు రాయండి. ఎక్స్ ఇలాగే ఉంచండి, 3y ఇటు తీసుకొస్తే -3y అవుతుంది. ఈజ్ ఈక్వల్ అవతల -15 అలాగే ఉంటుంది. ఈ -5 అటు వెళ్తే +5 అవుతుంది. సో ఎక్స్ -3y ఈజ్ ఈక్వల్ -15లో 5 పోతే -10 అన్న. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? సో ఒక కండిషన్ నుంచి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు రెండో కండిషన్ ఉంది. ఆఫ్టర్ 10 years అన్నారు. సో 10 years later
10 years later, 10 years later, 10 సంవత్సరాల తరువాత నూరి ఏజ్ ఎంత అవుతుంది నాన్న? నూరీస్ ఏజ్, నూరీది ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఎక్స్కి మరో 10 కలపాలి, అంతేనా? ఇప్పుడు మీ వయసు 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతాయి? 25 అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి మరో 10 కలపాలి, అంతే కదా? సో ఈ నూరీస్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఆఫ్టర్ 10 years ఆమె ఏజ్ ఎక్స్ ప్లస్ 10 అవుతాయి. సో సోను ఏజ్, సోనుకు కూడా ఒక 10 years యాడ్ అవుతాయి. సో సోను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 10 అవుతుంది, ఓకేనా? వై ప్లస్ 10 అవుతుంది. ఇప్పుడు కూడా ఎక్స్కి వైకే కలపడమో తీసివేయడమో చేయాలి, వేరే దానికి కలిపేసి తీయకూడదు. ఇందాక ఎక్స్ మైనస్ వై కదా, దానికి కలుపుదాం 10 అంటే లెక్కపోతుంది. ఎప్పుడు కూడా మనం ఏదైతే అనుకున్నామో కలపడమైనా తీసివేయడమైనా దానికే చెయ్యాలి, ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు? ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి వాడు ఏమన్నాడు చూడండి ఒకసారి లెక్కలో. ఇదిగోండి, 10 years later నూరి విల్ బి ట్వైస్ అంటే 2 times నానా. సో అదే రాస్తున్నాను చూడండి. నూరి ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 10. ఈమంట సోను ఏజ్కి ట్వైస్ అంట, అంటే వై ప్లస్ 10కి ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం, ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 10 ఇలాగే రాశాను. 2 into వై ఎంతనా? 2y ప్లస్ 2 10s ఎంతనా? 20, ఓకేనా? సో ఎక్స్లో వైలో ఒకవైపు రాసేద్దాం. ఎక్స్ ఈ 2yని ఇటు తీసుకురండి, మైనస్ 2y అవుతుంది. అటువైపు 20 అలాగే ఉంటుంది, ప్లస్ 10 అటువైపు వెళ్తే మైనస్ 10 అవుతుంది. వైని ఇటు తీసుకొచ్చా, 10 అని అటు తీసుకొచ్చా, అంతే, ఇంకేం చేసిలా. సో ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 20లో 10 పోతే 10 నాన్న. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేసామో చూడండి. ఇదిగోండి, ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 వచ్చింది. ఇక్కడ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది. కాబట్టి నేను ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి 2 తీసేస్తున్నా. ఇదిగోండి, ఈక్వేషన్ నెంబర్ 1 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈక్వేషన్ నెంబర్ 2 తీస్తున్నా. సో ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. ఇదేమో ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10, అంతేనా? సో మీకు ఈక్వేషన్ నెంబర్ 1 మీద డౌట్ ఉంటే ముందుకెళ్ళి ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, ఓకేనా? సో చూడండి, తీసివేసేటప్పుడు కింద సింబల్స్ మారుతాయి. ఈ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ 3y నుంచి ప్లస్ 2y తీస్తే మైనస్ వై, మైనస్ 10 మైనస్ 20. సో మైనస్ క్యాన్సిల్ తీస్తే వై ఈజ్ ఈక్వల్ 20. వై అంటే ఎవరి ఏజ్? సోను ఏజ్, ఓకేనా? వై ఈజ్ ఈక్వల్ టు సోను ఏజ్. సో అందాక కొద్దిసేపు ఓపిక పట్టండి. వై వాల్యూ వచ్చేసింది, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. y వాల్యూను ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి? ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 10, ఇదే కదా? ఎక్స్ మైనస్ 2y అంటే ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు 10. వైకి బదులు నేను 20 సబ్స్టిట్యూట్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎక్స్ మైనస్ 2 20s ఎంతనా? 40 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ మైనస్ 40ని అటువైపు తీసుకెళ్తే 10 ప్లస్ 40 అవుతుంది నాన్న. 10 ప్లస్ 40 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 40 ఎంత నాన్న? 50. ఎక్స్ అంటే ఎవరు? నూరీస్ ఏజ్ 50 years, సోనూస్ ఏజ్ 20 years, అంతేనా? సో అదే రాసేద్దాం. చూడండి, దేర్ ఫోర్ నూరీస్ ఏజ్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది?
50 వచ్చింది కాబట్టి నూరీస్ ఏజ్ 50 ఇయర్స్. అండ్ సెకండ్ ఎవరు? సోను. సో సోనూస్ ఏజ్ వై అనుకున్నాం. వై ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో 20 ఇయర్స్. ఓకేనా? సోనూస్ ఏజ్ ఎంత వచ్చింది? 20 ఇయర్స్. సో 100 10 20 10 సంవత్సరాల తర్వాత ఇవి 60 అవుతుంది, ఇది 30 అవుతుంది. 30కి 60 2 టైమ్సా కాదా? 5 సంవత్సరాల కిందట ఇది 45, ఇది 15. 45కి 15 3 టైమ్సా కాదా? ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది నాన్న. సో మనం థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేసాం. ఓకేనా? ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసేస్తే మనకి ఈ చాప్టర్ అనేది అయిపోతుంది.